కావలిలో అమృత్ పైలం ధ్వంసం చేసిన ఘటనపై పోలీసు కేసుల నమోదు విషయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కావలి టీడీపీ సీనియర్ నేత జ్యోతి బాబురావు ఖండించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు మాట్లాడే ముందు ప్రజలు ఏమన్నా అనుకుంటారేమోనన్న సిగ్గు ఉండాలన్నారు. మాయా మహల్ను మాయం చేసినట్లు చిన్న పలుకు కూడా లేకుండా పైలాన్ను ధ్వంసం చేసి తొలగించారన్నారు. అసలు అమృత్ పైలాన్ను మాయం చేసింది ఎవరో వైసీపీ నేతలు స్పష్టం చేయాలన్నారు. పైలాన్ను విలేకరులు ధ్వంసం చేయిస్తే వారిపై శిక్షలు ఉండకూడదా అని బాబురావు ప్రశ్నించారు. అవినీతి అక్రమాలపై టీడీపీని విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ నేతలు నీతి నిజాయితీగా ఒక క్రమశిక్షణతో పనిచేసే సైనికులు అన్నారు. అదేవిధంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిని అభివృద్ధి చేయాలన్న తపనతో పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఎమ్మెల్యే గారు గురించి మాజీ ఎమ్మెల్యే గాని వైసీపీ సభ్యులు మాట్లాడిన ప్రతి మాటను మేము నిర్బంధంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళు పైలాన్ కూల్చివేత మీద ఈ సబ్జెక్ట్ అంతా వస్తా ఉంది. ముందు పైలాన్ కూల్చివేశారా లేదా, కూల్చివేస్తే ఎవరు కూల్చేశారు అది తేలాలి. చిన్న పలుకు కూడా లేకుండా పాతాళ భైరవ చిత్రంలో మాయామహల్ మాయమైనట్టు చేసి నిన్న మాట్లాడే మిత్రుడు చెప్తా ఉన్నాడు. అది పడగొట్టినప్పుడు నువ్వు కూడా ఉన్నట్టు ఆయన ఒప్పేసుకున్నాడు. ఆ మిత్రుడు ఒప్పేసుకున్నాడు. అది పడగొట్టినప్పుడు నువ్వు మా పక్కన ఉన్నావు, ఇంకొక ఇద్దరు విలేకరులు కూడా ఉన్నారు కదా, మీరు కూడా ముద్దారే కదంటే ఇప్పుడు వీళ్ళందరూ ముద్దారనే కదా అతను చెప్పేది కాదా? ఏం చెప్పాడు? అది పడగొట్టినప్పుడు ఒక ఆయన ఉన్నాడు, మా అందరికి ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు. అక్కడ ఉండే వాళ్ళు విలేకరులు ఇద్దరు విలేకరులు వాళ్ళు కూడా ముద్దాయిలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముద్దాయిలని అతను క్లియర్ గా ఒప్పుకున్నాడు. అది పడగొట్టిన కూడా వాళ్ళే క్లియర్ గా ఒప్పుకుంటున్నారు. మరి పడగొట్టినప్పుడు శిక్ష లేకుండా ఎట్టుంటది? ఆ పడగొట్టిన వాళ్ళు నిజంగా విలేకరులు అయితే వాళ్ళు ఎవరో దేవుళ్ళ అంటే విలేకరులకు శిక్షలు పడవా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదా? మాట్లాడేటప్పుడు ఇంత జ్ఞానం ఉండాలి. ప్రజలు నవ్వుకుంటారని ఆలోచన చేయాలి. మన పాలనలో మనమేం చేసాము, మరి ఈ రోజున మేము వస్తే రేపు మేము వడ్డీతో సహా తీర్చుకుంటామంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు తప్పులు చేశారా? తప్పులు చేసినప్పుడు శిక్షలు పడవా? మీ తప్పులు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అది మా సిద్ధు చెప్పినట్టు వైసీపీ పాలనలో జరిగిన ప్రతి చర్య మీద ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. అర్ధరాత్రి పూట పైలాన్ని కూలిస్తే పట్టపగులు మధ్యాహ్నం 12 గంటలకి ఎన్టీఆర్ బొమ్మని ధ్వంసం ఎక్స్ప్లెనేటర్స్ పెట్టి ధ్వంసం చేస్తారు. ధైర్యం విలేకరుల మీద ఏమి ప్రేమయా మీకున్నంత ప్రేమ, మీ శాసనసభ్యుడికి ఉన్నంత ప్రేమ విలేకరులు 2 ముక్కలుగా చీల్చి అక్కడ జర్నలిస్ట్ క్లబ్ అది పెట్టకపోతే దాన్ని పట్టించారు మీరు. ఆ రోజు అఖిలపక్షంగా అన్ని విషయాల్లో మేము భాషలుగా నిలిచాం. విలేకరుల గురించి ఎంతో ప్రేమ ఉన్నట్టు, విలేకరుల మీద కేసులు పెడుతున్నట్టు, వైసీపీ వాళ్ళు పతివర్తలేనట్టు, ఎప్పుడు కూడా అవినీతి అక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ విమర్శించే స్థాయి వైసీపీ వాడికి ఎవరికి లేదు. నీతిగా నిజాయితీగా క్రమశిక్షణగా ఈ పార్టీలో పనిచేసే సైనికులు మేము. ఆ శాసనసభ్యులు కూడా నిత్యం కావాలని ఏ విధంగా అభివృద్ధి తీసుకురావాలి, దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని తమలతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.